హాయ్ లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసారా మీరు? దాంట్లో అయితే ఈక్వేషన్స్ అన్నీ కంప్లీట్గా మారిపోయాయని అర్థమవుతుంది. అలానే సంజన తెలివి కూడా బాగా తెలుస్తుంది. సో వీటి గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. అలానే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో కంప్లీట్ చేంజ్ మీరు కనుక ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కామెంట్లో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఇప్పుడు ఇచ్చిన ప్రోమో అయితే మైండ్ బ్లోయింగ్ అండి. అసలు సంజన గారికి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని చెప్పి సూపర్ డూపర్ అనిపించింది. అసలు సంచాలక్గా బిగ్ బాస్ సంజనాని ఎన్నుకున్న విధానం కూడా సూపర్ అనిపించింది. ఏంటంటే నేను ఈక్వేషన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు సంజన ఇప్పుడు గేమ్లో లేదు, సంచాలక్గా ఉంది. ఎవరిని ఎక్కడ ప్రెస్ చేస్తే, ఇప్పుడు మీరు ఇది ప్రోమో కనుక చూడకపోతే ఈ వీడియో చూసే ముందు జస్ట్ అలా ప్రోమో చూసేసి దీని ఎనాలిసిస్కి రండి. మీకు ప్రోమోలో కనిపించని విషయాలు అండ్ ప్రోమో తర్వాత ఏమైంది అనేది కూడా నేను చెప్తాను. ఇంక్లూడింగ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, డబుల్ ఎలిమినేషన్ ఉందా, సింగిలేనా. అయితే ఎలిమినేషన్ అవ్వబోయే వాళ్ళల్లో డెఫినెట్గా మనం ఊహించిన వాళ్ళైతే కాదు. 99% నేను ప్రిడిక్ట్ చేసి అన్బిలీవబుల్ థింగ్స్ కొన్ని చెప్పబోతున్నా. ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి ఈ వీక్ లోపల. అలాగే ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉందనేది కూడా చెప్దాము. బిఫోర్ దట్ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో 18-20 నిమిషాల ముందు ఈ వీడియో చేసే ముందు ఫస్ట్ ఆరుగురు కంటెండర్లో అంటే కెప్టెన్సీ టాస్క్, ఇది ఎలిమినేషన్ టాస్క్ లేకపోతే డేంజర్ జోన్ టాస్క్ నుండి, అంటే ఎవిక్షన్ కాదు. దీనిలో రాము అండ్ ఇమాన్యుయల్ కూడా ఉన్నారు. అలాగే తనుజ, కళ్యాణ్ ఉన్నారు, భరణి అండ్ దివ్య ఉన్నారు. ఈ ఆరుగురు కంటెండర్షిప్ అనమాట. దీనిలో టాస్క్ ఏంటంటే అందరు కూర్చుని ఉంటారు, వాళ్ళ మీద లైట్స్ ఉంటాయి. ఎవరైతే ఒక సంజన గారు వెళ్ళి ఒకళ్ళ మీద టచ్ చేస్తే వాళ్ళు ఐస్ ఓపెన్ చేసి, అంటే వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారు, కళ్ళకు గంతలు కనిపెట్టి చూద్దాం, కనుక్కొని చూద్దాం అన్నమాట టాస్క్ పేరు. వాళ్ళు కళ్ళకు గంతలు తీసి వెళ్ళి ఒకళ్ళ లైట్ ఆఫ్ చేయాలి, వాళ్ళ నెత్తి మీద ఉన్న లైటు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే వాళ్ళు మళ్ళా ఓపెన్ చేసి ఎవరైతే ఎవరి లైట్ మీద అయితే లైట్ ఆఫ్ చేయబడుతుందో, ఎవరు నా లైట్ ఆఫ్ చేశారు అని కరెక్ట్గా చెప్పగలిగితే లైట్ ఆఫ్ చేసిన వాడు పోతాడు. ఇక్కడ ఏం చేసిందంటే సంజన గారు తెలివిగా రాముని పంపించింది. ఎందుకు రాముని పంపించిందంటే రాము ఇమాన్యుయల్ది లైట్ ఆఫ్ చేయడు, రాము కళ్యాణ్ది ఆఫ్ చేయడు, తనుజతోటి కూడా పర్వాలేదు క్లోజ్గానే ఉంటాడు, అలాగే భరణి గారితో చెప్పక్కర్లా. అప్పుడు రాముకి మిగిలిన ఆప్షన్ ఏంటి? దివ్య లైట్ ఆఫ్ చేస్తాడని తెలుసు. అయితే ఇక్కడ ఒక తెలివైన పని ఏంటంటే దివ్య కూడా ఈ క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ తెలుసు. రాము అవుట్ అవ్వాలి అని చెప్పే సంజన గారికి ఉంది. ఎందుకు? నెక్స్ట్ ఈక్వేషన్స్ కూడా చెప్తాను వినండి. ఇక్కడ క్లియర్గా వెళ్ళి దివ్య చాలా ఈజీగా పసిగట్టేసింది, చెప్పేసింది రామునే ఆఫ్ చేసి ఉంటాడు. ఎందుకు అంటే అవునా కాదా అని చెప్తున్నా. అవును, దివ్య చెప్పింది అవును రామునే అయ్యి ఉంటాడు, అవును అనుకుంటున్నాను అని అంటే క్లియర్గా చెప్పు, ఎస్ రామునే. ఓకే ఫైన్, రాము అవుట్ ఆఫ్ ది గేమ్. మిగతా ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ఎవరిని టచ్ చేసింది? భరణి గారిని టచ్ చేసింది. భరణి గారు తనుజని చేయడు కదా, ఇమాన్యుయల్ని చేయడు, అండ్ ఇంకా తనుజాని అసలే చేయడు, దివ్యాని అసలే చేయడు. వీళ్ళందరూ ఇద్దరు కూతుళ్ళు, ఒక అల్లుళ్ళు లాంటి ఇమాన్యుయల్. అందరూ సీతమ్మ వాకిట్టు సిరిమల్ల చెట్టు అంటున్నారు. మేమర్స్ కూడా ఇది ఫ్యామిలీ వృక్షం అంటున్నారు. బాబు నీకు ఎంతమందికి నువ్వు తండ్రి అవుతావని చెప్పి చేస్తున్నారు. అలాగే నాగార్జున గారు కూడా ఈ విషయంలో భరణి గారిని అడగబోతున్నారు, బాబు ఇది ఇక్కడ ఏమన్నా సీరియల్ మేక్ చేస్తున్నావా, ఫ్యామిలీ ట్రీ మేక్ చేస్తున్నావా నువ్వు అని. సో అది పక్కన పెడదాం. ఇంకా ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎస్, భరణి గారు ఎవరిని చేస్తారు? కళ్యాణ్. ఇది కళ్యాణ్ కరెక్ట్ గెస్ చేసి చెప్పాడు. ఇది మీరు ప్రోమోలో చూడొచ్చు. ఇక్కడ సంజన గారి తెలివితేటలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ భరణి గారు బయటికి వెళ్ళిపోవడం కావాలి. ఎవరికి? సంజనకి. కాస్త కోస్త గ్రెడ్జ్ ఉంది కదా, గ్రెడ్జ్ ఉంటే టచ్ చేసింది. టచ్ చేయగానే కళ్యాణ్ పేరు చెప్తాడు అని తెలుసు. కళ్యాణ్ కూడా ఈ విషయం తెలుసు. ఎవరైనా ఈజీగా గెస్ చేస్తారు. అప్పుడు ఎవరు అవుట్ అయిపోతారు? ఇంకెవరు? అప్పుడు సంజన అనుకున్నది కరెక్టేనా? కరెక్టే అవుతుంది కదా. చాణక్య నీతిలాగా ఆవిడ అసలు మామూలు మైండ్ కాదు, దారుణమైన మైండ్. ఆవిడ ఏం చేయలేక మూలన కూర్చొని ఇలాగా అసలు కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా నీరసం వచ్చి ఆవిడ బ్రెయిన్ తోటి ఏదో గేమ్ ఆడేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి తినేసి
వాళ్ళందరూ కొట్టుకుంటుంటే ఇలా చూసి నేను ఏమి తప్పు చేశాను. ఫ్యాన్స్ కూడా అదే సార్ మెయిన్ కాన్ఫిడెన్స్, కానీ Content ఇస్తుంది. కూడా అదే, ఎందుకంటే కంటెంట్ ఇష్టమే అని కాకుండా ఆవిడ ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా మైండ్ గేమ్ బాగా ఆడుద్ది, మనుషులందరినీ ఆడిస్తుంది. అందుకనే సంచాలక్ పెట్టాడు ఈ గేమ్ లో, సంచాలక్గా ఇచ్చారు. అసలు ఇది బెస్ట్. ఇది బాగా అనిపించింది. ఎందుకనంటే ఊరికి ఎప్పుడు ఇక కంటెండర్షిప్ అనగానే కెప్టెన్ అనగానే బాడీ బిల్డర్స్ లాగా ఏదో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ లాగా కొట్టుకోవడం, WWF లాగా, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్లో ఇలా కాకుండా ఇప్పుడు సూపర్ డూపర్గా ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అసలు ట్విస్ట్ అండి, మామూలు ట్విస్ట్ కాదు. తనూజని టచ్ చేసింది. తనూజ వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేసింది. అయితే ఇక్కడ దివ్య తనూజని గెస్ట్ చేయలేకపోయింది. ఎందుకనంటే నైటు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. చూడు నాకు నీ మీద స్పెషల్గా, నీ మీద ఏమి అట్లాంటిది ఏమి లేదు, అది ఇది అని చెప్పి దివ్య తనూజ ఓకే వాళ్ళ నాన్ననే ఆవిడ నాన్న బాబులు కట్టది, ఏదన్నా కొంచెం తేడా వస్తే అసలు నాన్న లేదు గోనా లేదు అన్నట్టుగా చేస్తూ ఉంటుంది తనుజ. అలాంటిది సింగిల్ అటెంప్ట్ లో దివ్యాకి ఎందుకు క్లోజ్ అవుతుంది? అవ్వదు కదా. ఇది ఇట్స్ వెరీ క్లియర్, అందరికి తెలుసు. తనకి చాలా ఇది ఉందని కూడా అర్థమైపోతుంది కదా, ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే నిన్న కూడా యాక్చువల్ గా బర్నీ గారిని అంటుంటే దివ్య వచ్చి పోట్లాడింది కదా, నా పార్ట్నర్ ని అంటున్నావేంటి అని చెప్పి. మనం ఆ టాస్క్ గ్రెడ్జ్ ఉంది, ఎంత ఇది చేసినా కూడా వెళ్ళి లైట్ ఆఫ్ చేసింది. తనుజాకి తెలుసు నిన్న మాట్లాడింది నన్ను గెస్ట్ చేయదని. పాప అమాయకంగా ఇక్కడ దివ్య బొట్లో పడిపోయింది. వెళ్ళి కళ్యాణ్ చేసుంటాడు, లైట్ ఆఫ్ చేసుంటాడు అని ఈ అమ్మాయి హెల్మెట్ అయింది. ఇక మిగిలింది ఎవరెవరు? కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యువల్. ఈ ముగ్గురులో కళ్యాణ్, తనుజ, ఇమాన్యువల్లో కళ్యాణ్ గెలిచాడు. ఎలా ఏంటి అనేది మనం ఎపిసోడ్లో చూడొచ్చు. దీనికి ఇంతకు మించి మనం టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ ఉన్నాయి. ఈసారి 5th వీక్ కళ్యాణ్ అయ్యాడు. కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి శుభవార్త లాంటిది ఇది. అయితే ఇక కళ్యాణ్ విషయం చెప్తున్నాం కాబట్టి అతను ఈ వీక్ ఓటింగ్స్లో కూడా టాప్గా ఉన్నాడు. లాస్ట్ వీక్ ఆడిన దానికి అసలు ఏమన్నా తగ్గుతుంది, కొంచెం అన్నా తగ్గి మళ్ళీ పెరిగింది గ్రాఫ్. నిన్నటి దెబ్బకి మళ్ళీ గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే మొన్న వెళ్ళి ఆ టచింగ్లు ఇలా హగ్ చేసుకోవడం, ఎవరన్నా ఏడవం కానీ వెళ్ళి హగ్ చేసుకోవడం దగ్గర నుండి కొంచెం బెటర్మెంట్ అయ్యాడు కాబట్టి టాప్ పొజిషన్ 19% వచ్చింది. ఎందుకంటే 2 games వాళ్ళే గెలిచారు కదా చెప్పాలి అంటే. తనుజ కళ్యాణే కష్టపడి గెలిచారు. అవును. సో మొత్తానికి వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు ఆ ఓటింగ్స్ లో. అయితే కనుక మీరు చెప్తున్నది ఎగ్జాక్ట్లీ అండి. అలానే గేమ్ లో కూడా మనం చూస్తే కనుక దివ్య ఈ 3 days జరిగిన గేమ్స్ లో మొత్తంగా దివ్య అలానే బర్నీ గారు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కరెక్ట్ అండి. ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. థర్డ్ లో వచ్చేసి ఎప్పట్లాగే యాజ్ యూజువల్ 14%. అయితే సుమన్ కూడా తనుజని మ్యాచ్ చేస్తున్నాడు 14% ఓటింగ్స్ లో మాత్రం. సో ఇది యాక్చువల్గా డేంజర్ జోన్లో నిన్నటి వరకు 6 ఉన్నారు. ఆ 6 ఎవరెవరు అంటే శ్రీజ ఉంది, రీతు ఉంది, ఫ్లోరా ఉంది, డిమాన్ పవన్ ఉన్నాడు, దివ్య ఉంది. అయితే నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఈ రోజు ఫ్రైడే రోజు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఒక లెక్క లాగా నిన్నటి వరకు డిమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నాడు, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉంది, దివ్య డేంజర్ జోన్లో ఉంది, రీతు డేంజర్ జోన్లో ఉంది. కంపారిటివ్లీ మిగతా అబౌవ్ 8 members కన్నా 6 members కన్నా. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ చేంజ్ అయ్యి రీతు అండ్ ఫ్లోరా పూర్తి స్థాయిలో డేంజర్ జోన్లోకి వచ్చేసారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ఎవిక్షన్కే కదా అది వాళ్ళు తీసుకుంది, వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా డిమాన్ పవన్, రీతు అని మనం అనుకోవచ్చు యాక్చువల్గా. బట్ నిన్న గ్లాస్ గేమ్లో కూడా అమ్మాయి ఓవరోరు సోకాలు పెట్టేసింది, అసలు సరిగా ఆడలేదు. అసలు ఫస్ట్ ప్లేస్ కోసం ఎందుకు ట్రై చేయడం, సెకండ్ ప్లేస్లో ఉంటే నష్టం ఏంటి, సేఫ్గా ఉంటే నష్టం ఏంటి అనేది చెప్తుంది క్లారిటీగా. సో అది వీళ్ళు ఎందుకో రీతు మాత్రం అది క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. అమ్మాయి కొంచెం డల్గానే ఉంది గేమ్స్. ఈ విషయం వచ్చేసరికి మాత్రం చాలా డల్గా బిహేవ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మెయిన్ జనాలకి గేమ్ అని కాదు కానీ తన బిహేవియర్ సగం నచ్చకనే ఓటింగ్ తగ్గిపోయింది. ఈ పాయింట్ కరెక్ట్. ఎందుకనంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పారు. ఏంటంటే తను అతిగా స్పందించడం, అతిగా అసలు వద్దు, డిమాన్ పవన్ తోటి కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉండు, మీరు క్లోజ్గా ఉండండి, కానీ అలా కాదు ఉండాల్సిందే అని చెప్పి ఎంత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పినప్పటికీ మనకి ఇంతకుముందు సిరి హనుమంత్ అయితే ఎలా వినలేదో సేమ్ ఈ అమ్మాయి కూడా, విష్ణుప్రియ కూడా ఎలా వినలేదో సేమ్ ఈ అమ్మాయి కూడా. అసలు విన్నర్స్ కాదు వీళ్ళు. ఈ యాటిట్యూడ్తో ఉంటే అసలు దే కెనాట్ విన్ ఎనీవన్. జనాలు ఫస్ట్ పర్సనాలిటీ చూస్తారు కదా సార్, అంటే బిగ్ బాస్ అంటేనే బిహేవియర్ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, బిహేవియర్ చూస్తారు, ఎలా తను
ఎలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు తనూజ ఎందుకు అంత జనాలకి ఎక్కువ కనెక్ట్ అయింది, ఆ అమ్మాయి గట్టిగా కళ్యాణ్ లాగానో లేకపోతే భరణి గారు లాగానో ఇలా ఏమి గెలవలా. ఇమాన్యువల్ లాగా పెద్ద పెద్ద జోకులు వేసి ఇది చేసుకొని తను ఫుల్ ఎంటర్టైనర్ కూడా కాదు. ఆ అమ్మాయి కూడా చిరాకుంది, విసుగుంది, అన్నీ ఉన్నాయి, కానీ లిమిటెడ్ గా ఉంది, ఒరిజినల్ గా ఉంటుంది. ఎవరితో ఎంతవరకు లిమిట్ లో ఉండాలో, ఏ రిలేషన్ అయినా ఎట్లా ఉండాలో కరెక్ట్. ఇందాక కూడా చూసాను నేను లైవ్ లోనే ఎక్కడో, నాకు నిద్ర వచ్చినప్పుడు నువ్వు పడుకొని నువ్వు విసిగించకు ఊరికే వచ్చి అని చెప్పి కళ్యాణ్ తోటి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో తన స్పేస్ తీసుకోగలుగుతుంది. సో ఇదంతా అమ్మాయికి ప్లస్ అయ్యాయి. అయితే ఇప్పుడు నిజంగానే ఫ్లోరా అండ్ రీతు డేంజర్ జోన్లో ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, అయితే ఫ్లోరా ఒక్కతే వెళ్ళిపోతుందా, అయితే రీతును కూడా పంపించేస్తారు. ఎందుకంటే మనకి 6 కంటెస్టెంట్లు మనకి రాబోతున్నారు, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుంది. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఈ రోజు ఒకళ్ళు, అంటే సాటర్డే రోజు ఒకళ్ళు, ఫ్రైడే రోజు షూట్ జరుగుతుంది, సాటర్డే రోజు ఒకళ్ళు, సండే రోజు ఒకళ్ళు వెళ్ళిపోతారా, లేకపోతే సండే రోజు ఇద్దరిని పంపించేస్తారా అనేది కష్టం. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది అనేది నా ప్రిడిక్షన్. రెండో పాయింట్, ఒకళ్ళే కనుక వెళ్ళిపోతే ఫ్లోరా వెళ్ళిపోతుంది, నో డౌట్ దాని లోపల. ఎందుకంటే ఫ్లోరా ఉన్నా వెళ్ళిపోయినా ఫరక్ పడదు. ఒకవేళ రీతు కనుక వెళ్ళిపోతే ఆ ఎమోషన్స్, డిమోన్ పవన్ బిహేవియరు లేకపోతే ఇంకోటి ఎలా ఉంటుంది, తను ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతాడు, అసలు హౌస్లో డ్రాప్ అవుతాడా ఏంటా అనేది కూడా తెలుసుకోవడానికి కూడా గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు, చూస్తారు, జనం చూస్తారు. లేదు ఒకవేళ తను ఉంది, అరే తను ఉంటే బెటరు, వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది కదా, కాక్ అండ్ బుల్ లవ్ స్టోరీ లాంటిది ఏదో ఉంచుతారు, అలా ఉంటే ఉంచుతారు. కానీ ఈ గేమ్ మాత్రం ఈ రోజు అద్భుతంగా అయితే వచ్చిందండి. ఎవరి లైట్ ఎవరు ఆఫ్ చేస్తే, ఎవరు ఎలా ఈక్వేషన్స్ ఉంటాయి, ఎవరు ఎట్లా స్పందనిస్తారు అనేది మాత్రం సూపర్గా ఉంది. ఓకే, అలానే నిన్నటి ఈ 3 days కూడా బిగ్ బాస్ గేమ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్. ఇప్పటిదాకా ఒక లెక్కను ఈ 3 days లో క్యాలిక్యులేషన్స్ చాలా మారిపోయినాయి చెప్పాలంటే, రిలేషన్స్ వైజ్ గా కూడా చాలా మారిపోయినాయి. నిన్న మనం మాట్లాడుకున్నాం గారి చుట్టూ ఈ రిలేషన్స్ అనేది ఉన్న ఆ ఉచ్చు కూడా చాలా వరకు ఇక్కడ ఏంటంటే దివ్య వచ్చేపాటికి సంజన గారు కానీ తనుజాకి నచ్చట్లేదండి దివ్య. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సంజన అయితే క్లియర్ గా ఏం మాయ చేసిందో, బాగానే ఉండేవాడు నా తమ్ముడు, నా అన్నయ్య బాగానే ఉండేవాడు, ఇది వచ్చినప్పుడు కొత్త కోడలు ఇంట్లో చురుకు పెట్టింది. సంజన గారు వీళ్ళని ఎవిక్ట్ చేయటంలో కూడా దివ్యానే పాయింట్ చెప్పింది, వాళ్ళు తెలివిగా ఆడుతున్నారు, మనకి ఏంటంటే ముందుకెళ్ళాలి అంటే ముందు ఎలాంటి టాస్క్లు ఉంటాయో తెలియదు, వీళ్ళని తీసేద్దాం అన్నట్టు దివ్యానే ఇచ్చింది. సో ఈయనైనా పెట్టుకోవచ్చు, ఇప్పుడు తనుజని తీయలేదు కదా, అలాంటప్పుడు ఈమెను కూడా తీయొద్దులే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన కూడా గేమ్ పరంగానే అక్కడ సుమన్ శెట్టి వాళ్ళని తీయకపోవటం. కానీ అదే పాయింట్ మాట్లాడబోతున్నా ఇప్పుడే. భరణి గారు డైరెక్ట్ గా అనడం నచ్చల. ఈ విషయంలో నాగార్జున గారు ఏ పాయింట్స్ ఇవాళ క్లాస్ పీకుతారు అని అంటే, భరణి నువ్వు అన్న వీడియో ఒకసారి చూడు, చూసావా, నీకు ఏమర్థమైంది అంటే, ఇప్పుడు న్యాయంగా అయితే మనం సుమన్ అన్నని తీసేయాలా అంటే, నువ్వు న్యాయంగా ఆడవా అని అడుగుతారు. అక్కడ దొరికిపోయాడు క్లియర్గా. అంటే అసలు బ్రెయిన్ లేదా ఆయనకి, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నాడు, టాప్ పొజిషన్లో ఉండి కూడా ఆయన విన్నింగ్ మెటీరియల్, ఆయన విన్నర్ మెటీరియల్. అలాంటిది చేతులారా సార్ చెప్పాలంటే దివ్యాను స్ట్రాంగే, ఆయన స్ట్రాంగే. అలాంటప్పుడు స్ట్రాంగ్ వాళ్ళని తీయకూడదు కదా, చేతులారా ఎందుకు పోగొట్టుకుంటున్నాడు ఆయన, అది అర్థం అవట్లా. ఇదొక పాయింట్ అడుగుతాడండి. రెండోది, అమ్మా నువ్వు గెలవపోయినా నువ్వు ఎందుకు విపరీతమైన ఎమోషన్స్ చూపించేస్తున్నావు, విపరీతంగా ఇది చేసేస్తున్నావు, గెలిస్తే అసలు అంబరాన్ని తాకే సంబరాలు చేసుకుంటున్నావు, లేదు అని అంటే తనుజ అంతే, రీతు అంతే, ఇద్దరు ఇప్పుడు ఒకేలా తయారయ్యారు. ఇద్దరు ఒకే జత కట్టినప్పటి నుండి తనుజ మరి ఈ వీక్ లో ఎమోషన్స్ అనేవి విపరీతంగా కనిపించాయి సార్, విపరీతంగా కనపడ్డాయి తనుజలో. ఎందుకంటే అగ్రెసివ్, ఆ ఓడిపోతేమో అగ్రెసివ్నెస్, అసలు అసహనం. అక్కడ ఓ పక్కన భరణి గారు తన్ని సపోర్ట్ చేయట్లేదని అదొక బాధ, ఇటు పక్కన కళ్యాణ్ సరిగ్గా ఆడలేదని అదని ఇదని మిక్స్డ్ అయితే సంజనాకి ఫ్లోరాకి అన్యాయం జరిగిందనే చెప్పాలి భరణి డెసిషన్ వల్ల. అందుకనే ఈ రోజు టాస్క్ లోపల క్లియర్ కట్ గా భరణిని ఎంచుకుంది, భరణిని టచ్ చేసింది. భరణిని టచ్ చేయగానే తను వెళ్ళి కళ్యాణ్ చెప్పాడు, కళ్యాణ్ నువ్వే టచ్ చేసి ఉంటావులే నన్ను, లైట్ ఆఫ్ చేసి ఉంటావు అన్నాడు క్లియర్గా.
సో బర్ని బయటికి వెళ్ళిపోవడమే సంజనకు కావాలి. అందుకనే అక్కడ సంచాలక్గా చాలా వాయిస్ డెసిషన్ తీసుకుంది. అంటే ఇంటర్ రిలేటెడ్గా ఒకళ్ళకొకళ్ళకి చూసిన సంచాలక్స్ లో బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సీజన్. సంజన ద బెస్ట్ అండి. సంచాలక్గా మాత్రం ఆమె ఎవరిని ఎన్నుకుంటే అంటే ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుంది అనేది ఒక సామెత ఉంటుంది కదా, ఇక్కడ స్విచ్ అయ్యి అక్కడ లైట్ వెలుగుతుంది అన్నట్టుగా ఆవిడ ఆట తీరు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అయితే సంజనాని మాత్రం నాగార్జున గారు ఈ విషయంలో మాత్రం ఒక విషయంలో మాత్రం నేను ఆడలేను, ఇలా ఉంటే నేను వెళ్ళిపోతాను అది ఇదని మాట్లాడుతుంది కదా. గేట్స్ ఓపెన్ చేసి ఆల్రెడీ నీకు ఒకసారి నీకు లైఫ్ వచ్చింది, లైఫ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆడకుండా లేకపోతే ఇట్స్ అ గేమ్, నీకు తెలుసు ఫిజికల్ గేమ్స్ టాస్కులు ఉంటాయని క్లియర్గా తెలుసు. ఇన్ని సీజన్స్లో ప్రతి లాంగ్వేజ్లోనూ టాస్క్లు ఉంటాయి. సరే దాని మీద బేస్ అయ్యి అయితే జనాలు ఓట్లు వేయట్లేదు కదా, నువ్వు వెళ్ళిపోతాను అది అంటే వెళ్ళిపోండి. అది కూడా ఒక స్ట్రాటజీనే అవుతుంది సార్. పద్దాక కెమెరాలతో మాట్లాడటం, కెమెరాలతో చెప్పుకోవటం. ఇంకొక పాయింట్ ఏంటంటే కళ్యాణ్ అట్లీస్ట్ ఆయన గేమ్ బాగుపడాలి అని అంటే తీసుకెళ్ళి అందరి ముందు కాకపోయినా ఆ వీడియోలు చూపెట్టి అసలు అమ్మాయికి చాలా చిరాగ్గా ఉన్నప్పుడు లేకపోతే ఒక ఇదిలో ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంకొకటో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు వెళ్ళి అస్తమానం టచ్ చేయడానికి చూస్తే అది బయట చాలా వేరే రకంగా అవుతుంది అని నలుగురిలో చెప్పకపోయినా అట్లీస్ట్ సీక్రెట్కి తీసుకెళ్ళి పక్కకి ఉంది కదా మనకు ఒక కన్ఫెషన్ రూమ్, ఆ లోపలికి తీసుకెళ్ళి వీడియోలు చూపెట్టి ఇది కరెక్టా అని అడిగితేనన్నా చేంజ్ అవుతాడేమో. ఎందుకంటే గేమ్ బాగా ఆడుతున్నప్పుడు అతను కూడా ఒక విన్నింగ్ మెటీరియల్ అయినప్పుడు ఇలాంటి చేసేవి చీప్గా అనిపిస్తున్నాయి. సో దానివల్ల డ్రాప్ అవుతాడు. ఒక మంచి కంటెండర్ డెఫినెట్గా ఇవాళ ఇస్తున్నారు అని అయితే మనకి విశ్వసనీయ వర్గాల నుండి మనకి బోగట్టా వచ్చింది. సో ఇవాళ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇవాళ రేపు ఎల్లుండి క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్, డోంట్ మిస్. ఓకే, మీకు కూడా మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్స్ పెట్టండి కొంచెం. అదే అలానే మేము కూడా ఇంకా ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎట్లా చెప్పచ్చో మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.